అనలిస్ట్, పొలిటికల్ కాలమిస్ట్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. ముందుగా శ్రీరామ్ గారు అండ్ ప్రస్తుతం స్క్రీన్ పైన ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం, ఫలితాల ట్రెండ్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఫలితాల సరళి మనం చూస్తూ ఉన్నాం. అనుకున్న స్థాయిలోనే టీడీపీ నాయకులు చెప్పినట్టుగానే మేము 144 స్థానాల్లో పోటీ చేసాం, కానీ ఓన్గానే మాకు మెజారిటీ వస్తుంది. కూటమి అఫ్కోర్స్ ప్రస్తుతం అందరూ కలిపి 135 స్థానాల కంటే పైన మెజారిటీలో కొనసాగుతున్న పరిస్థితి ఏంటి? ఈ రకమైన ట్రెండ్స్ని మీరు ఊహించారా? ఏంటి పరిస్థితి? నేను మొదటి నుంచి పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన సామెత ఏంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఇది జగన్ గారు చేసుకున్న ఆత్మహత్య. ఆయన చేసిన పరిపాలనతో నియంత కుప్పుకోలేడు. వారు పథకాలు, ప్రయోజనాలు, స్వార్థపరమైన పనులు చేసి చిన్నవాళ్ళని మెప్పించి విజయం సాధిద్దామని ఆశపడ్డాడు. నిట్నెలుగా కుంగిపోయాడు. ఇది ఆయన్ని విమర్శించడం కాదు, ఆయన్ని నేను సింహావలోకనం చేసుకోమంటున్నాను. చాలా కాలంగా ఆయనకి రాస్తున్నాను నేను, ట్విట్టర్ల ద్వారా, లెటర్ల ద్వారా, మెయిల్స్ ద్వారా. మీరు విజయం సాధించడం అసాధ్యం, మీరు మార్చుకోండి మీలో. అంటే లేదు, నన్ను మించిన వాళ్ళు ఎవరు, ప్రజలంతా నా చుట్టూ ఉన్నారని ఆయన కొంచెం విర్రవీగారు. ఈవేళ ఇది ఎంత హృదయ విదారకం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఘోరమైన పరాజయం పొందుతున్నాడు. మంత్రులు రైట్ మళ్ళీ మీ దగ్గర వస్తాను. నగేష్ గారు, మీరు